నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. భీమవరం DSP వ్యవహార శైలిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ స్పందించారు. DSPకి మంచి ట్రాక్ రికార్డు ఉందని, జిల్లాలో ప్యాకెట్పై గట్టి నిఘా పెట్టారని, దాంతో ఆయనపై అభియోగాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఉండిలో ఎలాంటి ప్యాకెట్ స్థావరాలు లేవని, జోదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీటికెళ్ళి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాకెట్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా ప్యాకెట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకెట్ అనేది జరగట్లేదు.